మొక్కై ఒంగనిది మానై ఒంగున. చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు. వాళ్ళ కుమారుడు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిండ్ల కోసం డబ్బులు అడిగి తీసుకెళ్ళేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజురోజుకు అతడు డబ్బులు ఇస్తే గానీ స్కూలుకు వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందింది తల్లి. డబ్బు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకుని వచ్చింది. ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణం యజమాని చెప్పడంతో తల్లి మావాడు అలా చెయ్యడని అతడితో గొడవ పడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుణ్ణి తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి: పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి. ధన్యవాదములు.